ఇప్పుడు ఇక్కడ ఒక యానిమల్ని చూస్తున్నారు మీరు. దాన్ని ప్యాంగోలిన్ అంటారు. ప్యాంగోలిన్ అంటే అదొక మ్యామల్, అంటే హ్యూమన్ బీయింగ్స్ లాగే పిల్లలకి పాలు ఇచ్చి పెంచే యానిమల్ అనమాట. అన్ఫార్చునేట్గా ఏంటంటే ప్రపంచంలో ఈ పర్టికులర్ యానిమల్ ఈజ్ ఎక్కువ ట్రాఫికింగ్ గురవుతుంది. అంటే ఎక్కువ స్మగ్లింగ్ జరిగి దాన్ని ఇల్లీగల్గా పట్టుకొని వేరే కంట్రీస్కి పంపించడానికి చాలా యానిమల్స్ని చంపేయడం జరుగుతుందన్నమాట. ఇది ఈ ప్యాంగోలిన్ని. దీనికి ఏంటంటే ట్రెడిషనల్గా అనుకునేది ఏమంటే, ఈ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో దీని స్కేల్స్ పైన పొలుసులు కనబడుతున్నాయి కదా, ఆ స్కేల్స్ని పౌడర్ చేసి చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో వాడతారు. ప్లస్ దాని మీట్ కూడా ఇట్స్ ఎ డెలికేసీ, టేస్టీగా ఉంటుందని చెప్పేసి చాలా చోట్ల దీన్ని చంపడం జరుగుతుంది. ఇది ట్రాపికల్ కంట్రీస్లో, అంటే మన కంట్రీలో, ప్లస్ సౌత్ ఈస్ట్ ఏషియాలో, నార్దర్న్ ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్లో ఇది దొరుకుతుంది. దీంట్లో సుమారుగా 7-8 స్పీషీస్ ఉన్నాయి. ఇది ఒక స్పీషీస్ అన్నమాట. ఇట్స్ ఎ వెరీ షై యానిమల్. చాలా షై ఫీల్ అవుతుంటుంది. జనరల్గా దాని ఫుడ్ ఏంటంటే ఈ చీమలు, చెదలు, టెర్మైట్స్. సో దాని మీద తిని బ్రతుకుతుంది అనమాట. సో పర్టికులర్గా ఈ కేసుకి వచ్చేటప్పటికి దేర్ ఆర్ సర్టన్ గ్యాంగ్స్ ఆపరేటింగ్ లోకల్లీ, ఎట్ ది స్టేట్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. మనకి ట్రాఫిక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అంటే వైల్డ్ లైఫ్ యానిమల్స్ ట్రాఫికింగ్ని ఆపడానికి యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ కింద ఎస్టాబ్లిష్ చేసిన ఒక బ్యూరో అది ట్రాఫిక్ అనేది. వాళ్ళకి సంబంధించిన సిబ్బంది మా అధికారులకి, అడిషనల్ పీసీసీఎఫ్ విజిలెన్స్ డాక్టర్ గోపీనాథ్ వారికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసినప్పుడు, గుంటూరు జిల్లాలో కొంతమంది గ్యాంగ్, ఒక 2-3 గ్యాంగ్ ఇట్లా ప్యాంగోలిన్ని పట్టుకొని ఇల్లీగల్గా అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ స్టాఫ్ నందరినీ కూడా అలర్ట్ చేసి విజిలెన్స్ వింగ్ని, గుంటూరు డిఎఫ్ఓ గారిని, గుంటూరు కన్జర్వేటరీ గారిని, అట్లనే వైల్డ్ లైఫ్ సీసీఎఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇక్కడ 2 మనుషులు, వాళ్ళ పేర్లు కూడా అయితే మీకు వీల్ గివ్ ఏ ప్రెస్ నోట్ ఆల్సో. ఉయ్యాల శివకోటేశ్వరరావు, ఉయ్యాల శివయ్య. దే ఆర్ ఫ్రమ్ జగ్గాపురం విలేజ్, ఎడ్లపాడు మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. సో వీళ్ళు ఒక ప్రదేశంలో ఈ యానిమల్ని పట్టుకొని దాన్ని ఆర్గనైజ్డ్ గ్యాంగ్ ద్వారా సేల్ చేయడానికి, దే ఆర్ ఫ్రమ్ చెన్నై. మీకు చెన్నైలో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ వాళ్ళ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో మన దగ్గర ఉన్న ధర్మరక్షిత్ అనే రేంజ్ ఆఫీసర్, ఇంకొక ఆయన శామ్యూల్ అనే ఒక డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గుంటూరు డివిజన్లో, వీళ్ళేదో రాజమండ్రి నుంచి వచ్చిన వ్యాపారుల కింద వాళ్ళని చూపించి వీళ్ళతో కాంటాక్ట్కి వచ్చిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్ అండ్ కంటిన్యూస్ నెగోషియేషన్స్ 65 లక్షలకి అమ్మడానికి వాళ్ళు ఒప్పుకున్నారు దాన్ని. సీ ది వాల్యూ ఆఫ్ ది యానిమల్. వాళ్ళు ఏదో ₹1 ఏదో చెప్పారు ముందు, తర్వాత 65 లక్షలకి బేరమాడి వ్యాపారస్తుల్లాగా నటించి దాన్ని వాళ్ళని తీసుకొచ్చి, వీళ్ళు ఏ కారులో వెళ్ళారో ఆ కారు వాళ్ళకి డౌట్ వచ్చింది, ఆ కారు కీస్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ స్పాట్లోకి రాగానే యానిమల్ని సీజ్ చేయడము, వాళ్ళని అరెస్ట్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ డీటెయిల్స్ అని ఎందుకు చెప్తున్నామంటే, బేసికల్లీ హెవీగా ట్రాఫిక్ అవుతున్న ఈ పర్టికులర్ ప్యాంగోలిన్ అనే యానిమల్కి చాలా చోట్ల ఇట్లా జరుగుతుంది అక్రాస్ ది వరల్డ్, బికాస్ దేర్ ఈస్ డిమాండ్ ఫర్ దిస్ యానిమల్ ఫర్ స్కేల్స్ అండ్ మీట్ ఇన్ చైనా అండ్ తైవాన్. సో ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇట్లాంటి అఫెన్సెస్ జరిగితే కనుక వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. ప్లస్ ఐ థింక్ 10,000 రూపీస్ ఫైన్.
ఆర్ బోత్ 10,000 కదా minimum of 10,000 rupees and imprisonment extending from 3 years to 7 years. So it's a very, very well planned, well organized undercover operation by the vigilance wing of Forest Department, and I wholeheartedly appreciate the vigilance wing headed by Dr. K. Gopinath, additional PCCF, and the DFO Guntur, Mr. Shivprasad, and Mr. Dharmarakshit, Forest Range Officer Vigilance, and Mr. Hanok Samuel, Deputy Range Officer, and the Chief Conservator of Forest Wildlife, who have really coordinated the entire operation, Dr. Gopinath. మీ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే ఇట్లాంటి గ్యాంగ్స్ ఎక్కడైనా ఆపరేట్ అయ్యి ఇట్లాంటి అనిమల్స్ని ట్రాఫిక్ చేయాలి అనే ప్రయత్నిస్తున్నప్పుడు వీల్ బి పబ్లిసైజింగ్ అవర్ నంబర్స్ ఆల్సో, విజిలెన్స్ నంబర్స్ అండ్ స్క్వాడ్ నంబర్స్ ఆల్సో. అట్లాంటివి ఇమీడియట్గా మాకు పాస్ ఆన్ చేస్తే కనుక వీల్ బి ఇన్ ఎ పొజిషన్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ అగెయిన్స్ట్ ది అఫెండర్స్. సో ఇది కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్ట్ ఆర్డర్స్ ప్రకారము, బికాజ్ ఇట్స్ అ లైవ్ యానిమల్, జనరల్గా ఏంటంటే ఎంతసేపు మనం బయట పెట్టడం వల్ల దానికి షాక్ ఉంటుంది, ఇంత ప్రాబ్లమ్స్ ఉంటుంది, కాబట్టి ఇమీడియట్గా న్యాచురల్ ఫారెస్ట్లో వదిలిపెట్టవలసిన అవసరం ఉంది. సో బికాజ్ ఇట్స్ ఏ కేస్ ఎగ్జిబిట్ కాబట్టి కోర్టులో పెట్టిన తర్వాత దీన్ని న్యాచురల్ హ్యాబిటేట్లో వదిలిపెట్టడం జరుగుతుంది. కానివ్వండి, అదర్ స్నేక్స్ కానివ్వండి, 99% ఆఫ్ ది స్నేక్స్ ఆర్ నాన్ పాయిజనస్. ఒక భయంతో వాటిని చంపేస్తాం. యా